అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన రైస్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. అదే సాంబార్ పొడితో రైస్ అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలకు మీరు ఈ విధంగా లంచ్ బాక్స్కి చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తినేస్తారండి. ఏం కర్రీస్ లేకపోయినా కూడా డైరెక్ట్గా తినచ్చు. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ పోపు దినుసుల్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత ఒక పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, అలాగే ఒక ఎండుమిరపకాయని కూడా తుంచి వేసేసుకొని, ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక క్యారెట్ని పీల్ చేసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చి బఠానీలు, తర్వాత ఒక టేబుల్ స్పూన్ క్యాప్సికమ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు ఈ కూరగాయ ముక్కల్ని ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చి బఠానీలు, ఫ్రోజన్ బఠానీలు వాడానండి. మీరు కావాలంటే బఠానీ నానబెట్టుకొని కూడా ఉడికించుకున్నాం వేసుకోవచ్చు. ఇప్పుడు వేగిన తర్వాత ఒక టమాటోని, మీడియం సైజులో ఉన్న టమాటోని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను. ఇంకా అవి లైట్గా వేగిన తర్వాత ఒక 1/4 టీ స్పూన్ పసుపు పొడి, ఒక 1/4 టీ స్పూన్ కారం పొడి, 1/4 టీ స్పూన్ ధనియాల పొడి వేశానండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. మనం సాంబార్ పొడి వేస్తాం కాబట్టి అందులో అన్ని స్పైసెస్ ఉంటాయి కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవంతా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ గ్లాసు నార్మల్ రైస్ని ముందుగానే ఉడికించి చల్లార్చి పెట్టానండి. అన్నం అనేది కొద్దిగా పొడి పొడిగా ఉంటే బాగుంటుంది ఇలాంటి రైస్ రెసిపీస్కి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి వేసానండి. మీ సాంబార్ పొడి మీకు ఇష్టమైన సాంబార్ పొడిని యూస్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను MTR సాంబార్ పొడిని యూస్ చేశానండి. ఇంకా మీడియం ఫ్లేమ్లో ఇదంతా బాగా కలిపేసేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులో నేను క్యారెట్, అలాగే పచ్చి బఠానీ, క్యాప్సికమ్ వేసాను కదా అండి. మీకు ఇష్టమైన వెజిటబుల్స్ని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా వేగిన తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసానండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం నిమ్మకాయ రసం పిండుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ టమాటో వేసాం కాబట్టి కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతే అండి, సాంబార్ పొడితో రైస్ రెడీ అయిపోయింది. నేను చాలా రకాల రైస్ రెసిపీస్ని వీడియోస్ పోస్ట్ చేశానండి. ఒకసారి చూసి ట్రై చేయండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఈ సాంబార్ పొడి అన్నాన్ని డిష్ అవుట్ చేసేస్తున్నాను. లంచ్ బాక్స్కి అయితే చాలా బాగుంటుందండి. ఇందులో వెజిటబుల్స్ వేసాం కాబట్టి హెల్దీ. పిల్లలు కూడా సరిగా వెజిటబుల్స్ తినని పిల్లలకు ఈ విధంగా టేస్టీగా రైస్ చేసి ఇచ్చారంటే హ్యాపీగా తినేస్తారు. కాబట్టి చివరగా కొద్దిగా కొత్తిమీర వేసేసాను. కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ సాంబార్ పొడి అన్నాన్ని ట్రై చేసి మీ పిల్లలకి లంచ్ బాక్స్కి పెట్టి చూడండి. చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.